రాజకీయంగా గ్రామంలో బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ వైపు రెడ్లు ఉన్నారు. సో మీ వైపు రెడ్లు లేరు. సో ఈ మీ గెలుపుని ఎలా అనుకోవాలి? బహుజనుల ఐకమత్యం అనుకోవాలా, లేకుంటే బీజేపీ పార్టీ బలపడి మిమ్మల్ని గెలిపించింది అనుకోవాలా? ముఖ్యంగా పార్టీ పరంగా అని అనుకోలేను. ఒక చదువుకున్న వ్యక్తికి గ్రామానికి వస్తే బాగుంటుందని ఆలోచన చేశారు మేధావి వర్గం. రెండవది యూత్, ఏదైతే యూత్ ఉన్నారో ఇప్పుడు ముగ్గురు నిల్చున్న దాంట్లో లోపల యూత్ ఐకాన్గా నన్ను ఎంచుకున్నారని నేను అనుకుంటున్నా. మూడో విషయం ఏంటంటే బహుజన రాజ్యం అనేది 100% ఈ ఎలక్షన్లో సాధించిందామని నేనైతే అనుకుంటున్నా. బహుజనులు అంటే ఎస్సీలు అనే ముద్ర ఒకటి వేశారు, అది అబద్ధం. ఇన్ని వర్గాలు, ఒకటి మేధావి వర్గం, తర్వాత యువత, తర్వాత బహుజనవాదం, చదువుకున్న, ఇన్ని యాంగిల్ లోపల మహిళలు, ముఖ్యంగా మహిళలు చుట్టూ అన్ని ఊర్లలో మధ్యలో మీ ఊర్లో ఇంత చైతన్యం ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళ లోపల ఖచ్చితంగా ఫస్ట్ మంచి పర్సన్ ఎంచుకోవాలని ఉంది. ఆ మంచి పర్సన్ అనేది బయటికి రాకపోవడమే ఇన్ని రోజులు డిలే అయిందని నేను అనుకుంటున్నాను. ఒకే రొటీన్గా ఒకే పర్సన్కి, ఒకే వర్గానికి ఎంచుకున్న వర్క్. ఇప్పుడు ఎస్సీలకు వచ్చిన ఏదో ఒక పర్సన్ చెప్పిన వ్యక్తి నిలబడాలి, ఎస్టీలకు వచ్చిన ఏదో ఒక పర్సన్ చెప్తేనే వాళ్ళు నిలబడాలి, బీసీలకు వస్తే ఏదో ఒక వేరే ఆ పర్సన్ చెప్తేనే నిలబడాలా, ఇంకా వాళ్ళకు వస్తే వాళ్ళే నిలబడాలా. ఇట్లా ఒక పర్సనే కాకుండా గ్రామంలో అందరు కలిసి ఒక యూనిట్తో ఒక పర్సన్ ఎంచుకుందామనే ఆలోచన ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగుతుందన్న మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ రొటీన్గా ఖచ్చితంగా ప్రజలకు నా పనితనం నచ్చితే, నా ఎంబడి ఉన్న వాళ్ళు, నాపై నమ్మకం ఉండి ఓట్లు వేసిన వాళ్ళ పని నేను చేస్తా. ఖచ్చితంగా ఇది ఇట్లనే కొనసాగుతుందని నేను కూడా ఆశిస్తున్నా. నేను ఏదైతే బాండ్ పేపర్ మీద రాసిచ్చినో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తే ఇదే కొనసాగుతుందని నాకు 100% నమ్మకం ఉంది.